హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ అయితే చాలా వాలటైల్గా మూవ్ అయింది. ఫైనల్గా 70 పాయింట్స్ గెయిన్ అయ్యి 80,288 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ అయితే 7 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,335 దగ్గర క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ నిఫ్టీ 0.3% అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ 0.2% గెయిన్ అయ్యాయి. అండ్ ఎఫ్ఐ అండ్ డిఏ డేటా చెక్ చేస్తే నిన్న బోత్ ఎఫ్ఐఎస్ అండ్ డిఎస్ దగ్గర నుంచి కూడా మంచి బయింగ్ నెంబర్ కనిపించింది. ఎఫ్ఐఎస్ అయితే 2,474 క్రోర్స్ బై చేస్తే డిఎస్ 2,817 క్రోర్స్ వరకు బై చేశారు. ఫస్ట్ సిఈఎస్సి లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. భోజ్రాజ్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ అనే కంపెనీతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పెర్ కిలోవాట్కి ₹3.81 ఛార్జ్ చేస్తున్నట్టుగా అండ్ ఇది 25 ఇయర్స్కి అగ్రిమెంట్ సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ కావాల్సిన అప్రూవల్స్ అన్ని వెస్ట్ బెంగాల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దగ్గర నుంచి అన్ని అప్రూవల్స్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ కోఫోజ్ గురించి మాట్లాడుకోవాలి. కోఫోజ్ సబ్సిడరీ అయిన కోఫోజ్ యూకే లిమిటెడ్ని 491 క్రోర్స్కి సెపెన్స్ యూకే లిమిటెడ్ అనే కంపెనీకి సెల్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ విప్రో గురించి మాట్లాడుకోవాలి. వోర్వెక్స్ సెలెక్ట్ అనే కంపెనీకి ఐటీ ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి 5 ఇయర్స్ అగ్రిమెంట్ సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అరబిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. కాకినాడలో ఉన్న వాళ్ళ ఫెసిలిటీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టుగా, ఇందులో ఎక్విప్మెంట్స్ డ్యామేజ్ అయినట్టుగా క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఎవరికి ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదని అండ్ ప్లాంట్ని 20 to 25 days టెంపరీగా పాస్ చేస్తున్నట్టు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐఓఎల్ కెమికల్ అండ్ ఫార్మాసిటికల్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. ఐబిప్రోఫెన్ అనే డ్రగ్కి సెంట్రల్ ఆఫ్ డ్రగ్ ఎలివేషన్ ఆఫ్ ది నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ చైనా దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఐబిప్రోఫెన్ డ్రగ్ని చైనాకి ఎక్స్పోర్ట్ చేయనున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్బిసిసి గురించి మాట్లాడుకోవాలి. నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిసిటీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి 130 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ బజాజ్ ఆటో దగ్గర నుంచి అఫోర్డబుల్ ప్రైజెస్లో ఎలక్ట్రికల్ స్కూటర్ని చేతక్ 3503ని లాంచ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ట్రంప్ దగ్గర నుంచి ఆటో యాక్సిలరీస్ అండ్ ఆటో స్టాక్స్ మీద టారిఫ్ని ఈజ్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఇది మనం ఆటో సెక్టర్కి పాజిటివ్గా చూడవచ్చు. నెక్స్ట్ కేపీఐటీ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యి రెవెన్యూ అయితే 23.8% అప్సైడ్కి మూవ్ అయింది. అండ్ ప్రాఫిట్ అయితే 14.3% అయితే అప్సైడ్కి మూవ్ అయింది. ఎబిటా కూడా 16.9% అప్సైడ్కి మూవ్ అయ్యాయి. అండ్ మార్జిన్స్ అయితే 43.2% మార్జిన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఫైనల్గా 7.50 per షేర్ డివిడెంట్ డిక్లేర్ చేశారు. నెక్స్ట్ అదానీ టోటల్ గ్యాస్ రిజల్ట్స్ అయితే చూద్దాం. రెవెన్యూస్ అయితే 3.6% క్వార్టర్లో గ్రో అయినా నెట్ ప్రాఫిట్ అయితే 8.5% గ్రో అయింది. అండ్ ఎబిటా కూడా 0.6% గ్రో అయింది. అండ్ మార్జిన్స్ అయితే 19.9% మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.